సరే జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడే సురేష్ ఒక మాట చెప్పాడు, నేను అభినందిస్తున్నా. కళ్ళు కనపడవు కానీ ప్రపంచాన్ని బ్రహ్మాండంగా చూడగలుగుతున్నాడు. మనోనేత్రంతో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అతనికి ఒక ఆశయం ఉంది, ఒక ఆశ ఉంది. నాకు కళ్ళు లేకపోయినా నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తానని ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నాడు. అలాంటి ఆత్మస్థైర్యం ఉండాల్సిన అవసరం ఉంది. వికలాంగులు కూడా సమాజానికి ఉపయోగపడతారు. ఉపయోగపడమే కాదు, వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు. తెలివితేటలున్నాయి, పట్టుదల ఉంది, సహకారం లేదు. ఇంత మునిపే మిత్రుడు సురేష్ గారు ఒక మాట చెప్పారు, మాకు కావాల్సింది కరుణ కాదు, సానుభూతి కాదు, సహకారం కావాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఎన్జిఓలు, లేకపోతే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వికలాంగుల పట్ల ఒక సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా రాష్ట్రంలో వికలాంగులందరికీ ఇప్పుడు కొంతమంది చెప్పారు, సురేష్ ఒక మాట చెప్పారు, మిగిలిన మిత్రులు చెప్పారు, మాకందరికి కూడా ఒక డిస్ట్రిక్ట్లో డిజేబుల్డ్ హోమ్ ఒకటి పెట్టమని. తప్పకుండా పెడతాం. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. అది ప్రభుత్వం రన్ చేయాలన్నా, ఎన్జిఓ రన్ చేయాలన్నా. మంచి ఎన్జిఓలు నేను చూశాను, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళని చూస్తే ఇప్పుడే ఒకటి రిక్వెస్ట్ చేశారు, మంచి స్కూల్ రన్ చేస్తున్నాం, జాగా లేకుండా అవస్థపడుతున్నాం, మాకు సైట్ ఇస్తే ఇంకా బాగా చేస్తామని ముందుకొచ్చారు. వారికి పూర్తిగా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రభుత్వం, ఎన్జిఓలు, ప్రజలందరం కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి, అదే మరిగా వికలాంగులు ఎంత అభిమానం చూపించారని అంత అభిమానం చూపించారు. వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.